రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురు పట్వంత్ సింగ్ భారత్పై మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. 13న పార్లమెంటుపై దాడి చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది వార్నింగ్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో విడుదల చేశాడు గురు పట్వంత్ సింగ్. 2001లో పార్లమెంటుపై దాడిని గుర్తు చేసేలా వీడియోలో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఢిల్లీ బనేగా ఖలిస్తానీ పేరుతో అఫ్జల్ గురు పోస్టర్ ఉన్న వీడియోను రిలీజ్ చేశాడు. తనను చంపేందుకు భారత ఏజెన్సీలు కుట్ర పన్నాయని ఆరోపించాడు. పన్నూన్ హెచ్చరికలతో అప్రమత్తమై భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తామని ఇదే విధంగా వార్నింగ్ ఇచ్చాడు పన్ను. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. భారత్పై మరోసారి బెదిరింపులకు గురు పట్వంత్ సింగ్ పాల్పడ్డాడు. 13న పార్లమెంటుపై దాడి చేస్తామని ఖలిస్తానీ లీడర్ వార్నింగ్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పటికే విడుదల చేశారు గురు పట్వంత్ సింగ్. 2001లో పార్లమెంటుపై దాడిని గుర్తు చేసేలా వీడియోలో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఢిల్లీ బనేగా ఖలిస్తానీ పేరుతో అఫ్జల్ గురు పోస్టర్ ఉన్న వీడియోను విడుదల చేశాడు. తనను చంపేందుకు భారత ఏజెన్సీలు కుట్ర పన్నాయని ఆరోపించాడు. పన్నూన్ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి భారత భద్రతా బలగాలు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తామని ఇదే విధంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, పన్నూన్ ఎప్పటిలాగే భారత్పై మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈసారి ఏకంగా భారత పార్లమెంటు పైన పేల్చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీన్ని ఎలా చూడాలి? వీటిని కేవలం బెదిరింపులుగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది హరి. ఎందుకంటే ఆ రోజు 2001లో పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు, అదే తేదీన డిసెంబర్ 13వ తేదీన దాడి జరిగినప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఒకటి కాదు. 2014లో మోడీ ప్రభుత్వం ప్రారంభమైన తర్వాత భారత రక్షణ వ్యవస్థ కానీ అంటే ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ చాలా అత్యద్భుతంగా తయారైంది. ప్రపంచ దేశాల్లో చాలా అతి గొప్ప బలం కలిగినటువంటి దేశంగా భారత్ ఆవిష్కృతమైంది. ఎక్కడ ఏ వ్యవస్థ చూసినా సరే బయటికి మన ఇంటర్నల్గా ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కానీ విదేశాంగ విధానం కానీ అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఇట్లాంటి కుహనా బెదిరింపులకు అందరికీ భయపడాల్సినటువంటి పరిస్థితుల్లో మనం లేము. అటు కెనడాలో కానీ ఇటు బ్రిటన్లో కానీ లేదా పాకిస్తాన్లో కానీ వరుసనే ఎవరైతే భారత వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారో, భారత్ మీద దాడులకు ప్రయత్నించారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా లేచిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు పన్ను తన మీద భారత్ బెదిరింపులకు పాల్పడుతోంది, తను చంపేస్తుందంటూ అతనేదో ఒక మాట మాట్లాడినట్టుగా తెలుస్తోంది. నిజంగా అదే మాట్లాడితే భారత్ మీద నువ్వు దాడి చేస్తూ భారత్లో ఉగ్రవాద చర్యలకు కుట్రలు పన్నుతూ ఉంటే భారత్ చూస్తూ ఊరుకుంటుందని ఎట్లా అనుకున్నారు? ఎవరైనా ఎట్లా అనుకుంటారు? కాబట్టి అతను చాలా బెదిరింపులు చేశాడు. ఇప్పటికే వరల్డ్ కప్ మ్యాచ్ల సందర్భంగా అహ్మదాబాద్ను పెంచేస్తానన్నాడు. గౌహతిలో మ్యాచ్ల సందర్భంగా గౌహతిని పెంచేస్తానన్నాడు. ఇటు చాలా పోస్టర్లు వేశారు, ఇవన్నీ చేశారు ఖలిస్తాన్ పేరిట.
అవేవి పాసిబుల్ కాలా. ఎందుకంటే భారత భద్రతా దళం అంత పటిష్టంగా ఉంది, బయట ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ అద్భుతంగా పనిచేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మోడీ ప్రభుత్వంలో ఇట్లాంటి బెదిరింపులకి తావులేదనే విషయం గ్రహించే ఇట్లాంటి అన్నెసెసరీ బెదిరింపులకు ఊరికే వాటిని గుర్తు చేస్తూ ఊరికే తద్వారా భయకంపితులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశము లేదు. పార్లమెంట్ మీద మళ్ళీ దాడి జరిగే అవకాశము లేదు, లేదా ఇంకో చోట దాడి చేసే అవకాశము లేదు. ఇవన్నీ జరిగేటటువంటి పనులు కావు. ఇవి కేవలం బెదిరింపు చర్యలుగా మాత్రమే వీటిని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. హరి రైట్ శివప్రసాద్, అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం పన్నును ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతేకాకుండా జైశంకర్ గతంలో ఇతను ఒక CIA ఏజెంట్ అని కూడా ప్రకటించారు. అయితే ఇతనిపై అమెరికా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి? భారత దౌత్యపరంగా అమెరికా మీద తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి అంతా చేస్తూనే ఉంది. అంటే ఇతను కారణమైనది కెనడా కానీ అమెరికా కానీ బ్రిటన్ కానీ ఏదైనా సరే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి. అక్కడ పౌరసత్వం ఉన్న వాళ్ళ విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు దీనికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి నెగోషియేషన్స్ కానీ చాలా హై స్థాయిలో అంటే కార్యదర్శుల స్థాయిలో చాలా పెద్ద లెవెల్లో ఇవన్నీ కూడా జరుగుతాయి. అది అయిన తర్వాత మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శులు మాట్లాడిన తర్వాత మంత్రులే స్వయంగా మాట్లాడుకునేటటువంటి సన్నివేశాలు కూడా జరుగుతాయి. ఇట్లాంటి వాటిలో ప్రముఖంగా ఇతని పేరు చాలాసార్లు ప్రస్తావనకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ ఏంటి అవన్నీ కూడా అమెరికా ప్రభుత్వం కూడా మరోవైపు పరిశీలిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. కాకపోతే అక్కడ రాజకీయంగా ఉండేటటువంటి అనేకమైనటువంటి విషయాలు కూడా ఇట్లాంటి వాటిలో మనం పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కెనడా విషయంలో ట్రూడో మన మీద ఎందుకు ఆ రకమైనటువంటి ఆరోపణలు చేశాడు, భారత ప్రభుత్వం మీద అంత వ్యతిరేకంగా ఎందుకు మారాడు అంటే అక్కడ సిక్కుల యొక్క చాలా పెద్ద ఎత్తున సిక్కులు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సపోర్ట్ కోసం అతను ఆ రకమైనటువంటి వైఖరి అవలంబించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే ట్విన్ టవర్స్ మీద అమెరికాలో దాడి జరిగిన తర్వాత వాడు ఏ విధంగా టెర్రరిస్టులని వాళ్ళు వేటాడారో, ఏ విధంగా వాళ్ళు బిన్ లాడెన్ని హతమార్చారో, లేదా ఏ విధంగా స్థావరాల మీద భయంకరమైనటువంటి దాడులు చేస్తారో ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ఆ తమ దాకా వస్తే కానీ ఏ దేశానికైనా తెలియదు. వాళ్ళకి ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు దీని విషయంలో కొంచెం జాప్యం చేస్తూ ఉన్నారంటే ఎంతో కొంత ఇతనికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ అక్కడ జరుగుతుందని మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా మోడీ ప్రభుత్వంలో చాలా కఠినంగా వ్యవహరించేటటువంటి తత్వం భారతదేశంలో ఉన్నటువంటి మంత్రులు కానీ వ్యవస్థ కానీ అందరికీ కూడా పూర్తిగా అర్థమైంది. ఇలాంటి నేపథ్యంలో అతన్ని కూడా తొందరలో అక్కడి నుంచి బహిష్కరించే అవకాశమే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. హరి రైట్ శివప్రసాద్, అయితే ఇప్పటికే అమెరికా నవీన్ సింగ్ అనే వ్యక్తిపై పన్నును చంపడానికి కుట్ర చేశాడనే ఆరోపణలతో అభియోగాలు మోపింది. ఇది ఎంతవరకు నిజమంటారు? సార్, నవీన్ సింగ్ ప్రయత్నం చేశాడా, నవీన్ సింగ్ ఏమిటి, నవీన్ సింగ్ ఎవరు, ఇవన్నీ విషయాలన్నీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి విచారణ కానీ మిగిలిన అంశాలు కానీ తేలుతాయి. ఇప్పుడు పన్ను ఒక ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఆ ఫిర్యాదు మీద విచారణ చేయడం అనేది పోలీసు యొక్క ధర్మం కాబట్టి వాళ్ళు బహుశా ఇతని మీద కొంత విచారణ చేసి ఉండవచ్చు. కానీ అంత మాత్రాన్ని అతనేమి డిటైన్ చేయలేదు, లేకపోతే అతనేమి కోర్టులో హాజరుపరచలేదు, అవన్నీ ఇంకేం జరగలేదు. ప్రాథమికమైనటువంటి దర్యాప్తు మాత్రమే జరుగుతోంది. కాబట్టి వాళ్ళు థ్రెట్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు అనుమానించే అవకాశం ఉంది, వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు చేసే అవకాశమే ఉంది. దాంట్లో ఇది భాగమే అనుకోవాలి తప్ప నిజానిజాలే ఉన్నాయనేది త్వరగా విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరన్నా అన్నోన్ పర్సన్ అతనికేం తెలియదు, నిజంగా అతను ఎటువంటి నేరం చేయలేదు, అటువంటి ప్రయత్నం చేయలేదు అని తేలితే భారత హైకమిషనర్ కానీ భారతదేశంలో ఉన్నటువంటి విదేశాంగ శాఖ నిపుణులు కానీ వీళ్ళంతా కూడా దాన్ని సహించేటటువంటి పరిస్థితి లేదు. డెఫినెట్గా అతను బయటికి తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తారు. అందువల్ల ఆందోళన పడవలసినటువంటి అవసరమేమీ లేదని నేను భావిస్తున్నాను. హరి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.